భారతీయ జనతా పార్టీ ఓటరు క్రిందటిసారి చంద్రబాబు గారి మీద కోపంతో కేసీఆర్కి వేశారు. చంద్రబాబు కాంగ్రెస్తో కలవడం వల్ల ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఈ దఫా వాళ్ళ ఓట్లు వాళ్ళకి పడతాయి. అప్పుడు అది కేసీఆర్కే దెబ్బ అవుతుంది కదా. ఇది నేను మొట్టమొదటి చెప్పినటువంటి అంశం. ఫైనల్గా జరిగింది అదే కదా. బట్ ఆర్కే గారు ఏం చేసుకొచ్చారు, ఎవరి లెక్కలు వాళ్ళకే రాసుకొచ్చారు. కాంగ్రెస్కి అంత అద్భుతం ఉంది, అట్లాగే కేసీఆర్ది అద్భుత పాలన, ఇవన్నీ మ్యాక్సిమం అక్కడ కథ అట్లాగే నడిచింది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో బాబు గారికి మంచి చేయబోయి చెడు చేస్తున్నారని ఒకసారి ఆలోచించుకుంటే పోతుంది. ఏంటయ్యా అంటే షర్మిల వచ్చేస్తుంది, ఇక్కే జగన్ పని అయిపోతుంది. ఈనాడు ఆంధ్రజ్యోతి కట్టకట్టుకుని రాస్తున్న వార్తలు. వెరీ గుడ్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు జగన్ని ఢీ కొట్టేటువంటి నాయకుడు, అసలు జగన్ని ఓడగొట్టేయగలిగిన నాయకుడు. మరి ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట పెట్టుకు తిరుగుతున్నారు? పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు అంత అరువులు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ జగన్ని ఢీ కొట్టగలిగిన నాయకుడు, జగన్ని దించేసి అధికారంలోకి రాగలిగిన నాయకుడు. మరి ఎందుకు ఆయన తెలుగుదేశం లేకపోతే కష్టం అనుకుంటున్నాడు? తెలుగుదేశం ఇచ్చే 4 సీట్లైనా తీసుకుని సర్దుకుందాం అనుకుంటున్నాడు. అంటే ఆ ఇద్దరు విడివిడిగా జగన్ని ఎదుర్కోలేకపోతున్నారనే కదా. అందుకే కదా చంద్రబాబు గారు జట్టు కడుతుంది. ఇద్దరు కలిస్తే కానీ గెలవలేమనుకుంటున్నారు కదా. రైట్. ఎందుకని? ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ కావాలని, విడివిడిగా అయితే కష్టమని. మరి ఇప్పుడు షర్మిలకి భారీగా బూస్ట్ ఇచ్చేస్తున్నారు. ఆయన చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో చేరితే అప్పుడేమవుతుంది? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్స్తుందిగా. ఆవిడ చంద్రబాబు గారు ఎన్డీఏ కూటమిలో చేరితే ప్రాబ్లం లేదు. ఆవిడ కూడా కలిసేసి మొత్తం కలిసేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలరైజ్ అవుతుంది. కానీ బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసి విడిగా షర్మిల పోటీ చేస్తే వీళ్ళు ఇచ్చిన హైప్ వల్లే షర్మిలకి ఓట్లు వస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాబుకి వెళ్లాల్సింది, పవన్కి వెళ్లాల్సింది, బీజేపీకి వెళ్లాల్సింది ఇటు వస్తే అది బాబుకి ప్రయోజనమా నష్టమా? అది కరెక్ట్గా ఆలోచిస్తున్నారో లేదో తెలియదు, నడిచిపోతుంది.